అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మన అందరి ఇళ్లల్లో ఏమున్నా లేకపోయినా బియ్యం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి బియ్యంతో నేను ఈ రోజు ఒక అద్భుతమైన దోశ రెసిపీ చూపించబోతున్నాను. దీని పేరు రైస్ దోశ. ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. సో రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ చేయడానికి నేను 1 కప్ అంత మామూలు పచ్చి బియ్యం తీసుకుంటున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి 1 గంట సేపు నీళ్లలో నానబెట్టాలి. తర్వాత నేను వేరే బౌల్లో 1 కప్ అంత ఉడికించిన అన్నం కూడా తీసుకుంటున్నాను. ఇంకొక బౌల్లో 3/4 కప్ అంత తురిమిన పచ్చి కొబ్బరి కూడా వేసి ఉంచాను. ఇప్పుడు పిండి రుబ్బడం కోసం ఒక మిక్సర్ జార్లో ముందుగా నేను తురిమిన పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఇందులో ఉడికించిన అన్నం వేయాలి. దీనికోసం మీరు ఫ్రెష్గా ఉడికించిన అన్నమైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర మిగిలిపోయిన అన్నం ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో నానబెట్టిన బియ్యం కూడా వేయాలి. ఇందులో ఉన్న నీళ్లు పూర్తిగా వెంపేసి బియ్యం మాత్రమే వేస్తున్నాను. నీళ్లు ఎక్కువైతే పిండి జారుగా అయిపోతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇందులో ఏ మాత్రం నీళ్లు పోయకుండా పిండి ఒక్కసారి రుబ్బాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి పిండి బాగా స్మూత్గా అయ్యేట్టు రుబ్బాలి. ఒకేసారి నీళ్లు పోయకుండా కొంచెం కలుపుతూ ఉంటే పిండి మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. సో మధ్యలో ఇలా జార్కి అంటుకున్నవన్నీ తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ పిండి ఇంకా కాస్త బరగ్గానే ఉంది. దీనిలో ఇంకొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేస్తే సరిపోతుంది. దోశ పిండి తయారైనట్టే అండి. దీన్ని ఇప్పుడు ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇది ఇలా స్మూత్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిని మనం కనీసం 8 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత చూస్తే మీకు దోశ పిండి ఇలా చక్కగా పొంగి కనిపిస్తుంది. పులిసిన పిండిని నేను ఒక్కసారి మిక్స్ చేస్తున్నాను. ఇది కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి కొన్ని నీళ్లు యాడ్ చేస్తే దోశలు ఈజీగా వేసుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసి రుబ్బుకున్నాం కాబట్టి నేను ఎక్స్ట్రా యాడ్ చేయడం లేదు. ఒకవేళ మీకు ఉప్పు తగ్గింది అనిపిస్తే మీరు ఈ పాయింట్లో యాడ్ చేసుకోవచ్చు. దోశ పిండి రెడీ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఒక పెనాన్ని వేడి చేస్తున్నాను. పెనం కొద్దిగా వేడెక్కిన తర్వాత దీనిపైన కొన్ని నూనె చుక్కలు వేసి సమంగా ఒక టిష్యూతో లేదంటే కాటన్ క్లాత్తో స్ప్రెడ్ చేయాలి. సో పెనం మీద ఒక గరిటెతో పిండి వేసి ఇలానే తిప్పకుండా వదిలేయాలి. మీకు పెనం బాగా వేడిగా ఉంటే దోశల్లో వెంటనే బబుల్స్ ఫామ్ అవుతాయి. అప్పుడే దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు దీని మీద ఒక మూత పెడుతున్నాను. 3-4 నిమిషాల తర్వాత చూస్తే మీకు ఇది పర్ఫెక్ట్గా ఉడికి కనిపిస్తుంది. ఈ పాయింట్లో దీన్ని బయటికి తీసేయచ్చు. ఈ రైస్ దోశల్ని ఒకవైపు కుక్ చేస్తే సరిపోతుంది. అంతే అండి, మెత్తగా నోట్లో వెన్నలా కరిగిపోయే రైస్ దోశ తయారైనట్టే. దీన్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో కొన్ని చట్నీ లింక్స్ ఇచ్చాను, అవి మీరు చూసి ట్రై చేయొచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్కి లేదంటే డిన్నర్కి కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.